రాజభవనంలో సూర్యోదయం అయ్యింది. కానీ సూర్యుని వెలుతురు కన్నా ప్రశ్నల ఊపిరి ఎక్కువగా అనిపిస్తుంది. సేనాపతి రుద్రదేవుడి ముఖంలో ఉద్వేగం లేదు, కానీ అతడి చూపు ప్రతి మూలను పరిశీలిస్తుంది. తలుపు తెరిచిన వెంటనే అతడు నేరుగా రాజుగారి సభమందిరానికి అడుగుపెట్టాడు. రాజగురువు తన ఆసనంలో మౌనంగా ఉన్నాడు. అతని కన్నులు రుద్రదేవిని కదలికలను గమనిస్తున్నాయి. ఆ ద్రవ్యము ఆచూకీ లేకుండా పోయింది అంటే అంతర్లీన కుట్ర తప్ప మరొకటి కాదనిపిస్తుంది అన్నాడు రుద్రుడు. రాజుగారు అతని మాటలు శ్రద్ధగా వింటూ తల ఊపారు. కానీ మౌనమే ఆయుధంగా వాడుతున్నారు. అదే సమయంలో మహారాణి మిత్రావతి పక్కనే ఉన్న మంత్రిని కొంత అనుమానంతో చూస్తుంది. పూర్వకాలపు వాచిక మంత్రాధికారి తుండకుడు మళ్ళీ కోటగోడల మధ్య కనిపించాడు. ఆ రాత్రి ఆలయంలో ఒక వింత నీడ కదిలిందన్న వార్త వినబడింది అన్నాడు పహారా గారు. రుద్రదేవుడు వెంటనే ఆ పహారా గారిని దానిపై మరింత వివరాలు చెప్పమన్నాడు. ఆ నీడ వృద్ధుడిలాగే కనిపించింది, కానీ అతని నడక సాధారణమైతే కాదు అని వర్ణించాడు పహారా. ఆ మాట విన్న రుద్రుడు వెంటనే ఆలయ ప్రాంతం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఉన్న కొలవ రహస్య గుహల దారులను పరిశీలించసాగాడు. ఒక పాత శిలల మధ్య భూమిపై గీచిన గుర్తులు కనిపించాయి. వటవృక్ష చిహ్నం. అతడి ముఖంలో మొదటిసారి గంభీరత లోపించింది. అది అతనికి బాగా తెలిసిన గుర్తు. అప్పుడే మిత్రావతి రహస్యంగా అతన్ని పిలిపించింది. నన్ను వెంటనే కలవాలి. ఆమె రహస్య ఖజానా గదిలో ఒక పాత ముద్రావళిని చూపించింది. అదే వటవృక్షం. ఈ గుర్తు తాతగారి కాలంలోనిదే, కానీ ఇది ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది అన్నది ఆమె ప్రశ్న. రుద్రుడు కొంతసేపు మౌనంగా ఆ ముద్రను పరిశీలించాడు. ఈ కుట్రలో మన రాజకుటుంబ సభ్యులే ఉన్నారన్న అనుమానం నన్ను వదలటం లేదు అన్నాడు. ఆ రాత్రి ఒక వృద్ధుడు కనిపించాడు. ముఖం పూర్తిగా చొక్కాతో కప్పబడి ఉంది. అతను వాకిట్లో చిన్న పచ్చటి సంచిని వదిలిపెట్టి మాయమయ్యాడు. సంచిలో ఒక చిన్న పురాతన కాగితం, దానిపై వేదమంత్రాల మాదిరి శిల్పాక్షరాలు. ఇది మాతృదేవాలయంలో దాచిన పూర్వపు గ్రంథాలో భాగమే కావచ్చు అన్నాడు రుద్రుడు. వెంటనే మంత్రిత్వ శాఖను ఆదేశించి దేవాలయ భద్రత పెంచారు. కానీ మంత్రులు కొంతమంది దీన్ని రుద్రదేవునిపై నింద వేసేలా మాట్లాడటం మొదలుపెట్టారు. ఒకే ఒక్కడే అంతలోతుగా వెతుకుతున్నాడు, అతనే నిందితుడైతే అన్నదొక మంత్రి ప్రశ్న. రాజుగారి ముఖంలో తొలిసారిగా ఆలోచన భరితమైన గందరగోళం కనిపించింది. ఆ రాత్రి రుద్రుడు పాత కోట గోడల వెనక ఉండే రహస్య ద్వారం దగ్గరకు చేరుకున్నాడు. అంతలోనే ఒక శబ్దం. ఎవరో అక్కడే ఉన్నారని తెలిసింది. తెరపై ఒక నీడ కదిలింది.